మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్ పరిధిలోని కొర్రెముల్లో కల్లుగీత కార్మికులు ఆందోళనకు దిగారు. రియల్ ఎస్టేట్ మాఫియా తమ కులవృత్తిని నాశనం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలోని 311, 312, 313, 324 సర్వే నంబర్లోని 12 ఎకరాల భూమిలో ఉన్న 85 తాటి చెట్లను నరికేశారని తెలిపారు. వీరికి మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ మద్దతు తెలిపారన్నారు. గౌడన్న వృత్తి వారు ఇంటి నుండి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చే వరకు గ్యారంటీ లేదన్నారు. వారి కులవృత్తితో ప్రజలకు ఆరోగ్యకరమైన నీరును అందించి ఉపాధి పొందుతారని, వారి జీవనోపాధికి ఇబ్బందులు కలిగే విధంగా వ్యవహరించడం మంచిది కాదన్నారని వెల్లడించారు. అందరూ ప్రోత్సహిస్తారు. ఇంత ప్రమాదకరమైన వృత్తి ఏ కుల వృత్తిలో కూడా తెచ్చుకోవచ్చు. ఈ కుల వృత్తిలో పైకి ఎక్కినాక దిగేంత వరకు నమ్మకం ఉంది. అంత భయంకరమైన వృత్తి. తరతరాలు మనసును బతికించి అమ్మ తల్లి వచ్చినా మనమే వచ్చినాం, కడుపులోకి వచ్చినా మనమే వచ్చినాం, నరాల బలహీనత కళ్ళు అన్ని చాలా ఆరోగ్యం ట్రీక్ ఇది. అందుకే నీరా కేసు చూసి అందరూ ఎట్లుంది ఆపి కళ్ళు కాంపౌండ్ ఇంత మంచి కడతారని ఎట్లుంది. 12 కోట్లతో చేసినాం. భారతదేశం కాదు, ప్రపంచంలో ఎక్కడ ఉండదు. నీరా పాలకు తెచ్చినాము, నీరా ప్రోడక్ట్స్, బెల్లము, చాక్లెట్లు, దాంతో ఇంకా ఎన్నో రకరకాలుగా తయారు చేసేటుండే. మధ్యలో గవర్నమెంట్ ఇట్లా అయిపోయింది. మళ్ళీ వైన్ షాప్ రిజర్వేషన్ పెట్టిన కుల వృత్తిని అందరూ ప్రోత్సహిస్తారు. ఇంత ప్రమాదకరమైన వృత్తి ఏ కుల వృత్తిలో కూడా తెచ్చుకోవచ్చు. ఈ కుల వృత్తిలో పైకి ఎక్కినాక దిగేంత వరకు నమ్మకం ఉంది. అంత భయంకరమైన వృత్తి. తరతరాలు మనసును బతికించి అమ్మ తల్లి వచ్చినా మనమే వచ్చినాం, కడుపులోకి వచ్చినాం.